ప్రస్తుతం మనం అత్యంత పురాతనమైనటువంటి అమరావతి బౌద్ధ స్తూపం వద్ద ఉన్నాము. నమో బుద్ధాయ. అందరికీ బుద్ధ పూర్ణిమ అంటే తథాగత గౌతమ బుద్ధుని 2570వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మే 1వ తారీఖు 2026. ప్రస్తుతం మనం అత్యంత పురాతనమైనటువంటి అమరావతి బౌద్ధ స్తూపం వద్ద ఉన్నాము. యాజ్ యూజువల్గా మేము వాస్తవిక జీవన విధానంలో భాగంగా హాలిడేస్లో కావచ్చు, లేదా వర్క్ వెసులుబాటు ఉన్నప్పుడు కావచ్చు, విజ్ఞాన యాత్ర నిర్వహిస్తుంటాము. అది కూడా ఫ్యామిలీతో. ఇప్పుడు ప్రస్తుతము పిల్లలకి వేసవి సెలవులు ఉండడంతో మేము ఈ అమరావతి స్తూపం దగ్గరకు వచ్చి సెలవుతున్నాము. అది కూడా ఈరోజు అత్యంత ప్రత్యేకమైన రోజు, బుద్ధ పూర్ణిమ కనుక ఆ సందర్భంగా మేము ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చినాము. ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు బుద్ధ పూర్ణిమ రోజునే మా వివాహ వార్షికోత్సవం కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. మా మ్యారేజ్ డే అంటే వెడ్డింగ్ యానివర్సరీ ఈరోజు మే 1. ఈరోజు మే డే, మా వెడ్డింగ్ యానివర్సరీ డే. అంతకన్నా అతి పవిత్రమైన రోజు వైశాఖ బుద్ధ పూర్ణిమ. అదే బుద్ధుడి జయంతి, బుద్ధుడి జ్ఞానోదయం పొందిన రోజు, అదేవిధంగా బుద్ధుడి మహాపరినిర్వాణం పొందిన రోజులను కూడా అన్నింటినీ కలిపి బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు. ఇక ఈ ప్రాంతం ప్రస్తుతం మేము ఉన్నటువంటి ఈ లొకేషన్ విషయానికి వస్తే అందరికి తెలిసిన విషయమే. మనము చాలా సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఇది. బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మే 1వ తారీఖున మా 18వ పెళ్లి రోజు కూడా వచ్చింది. అదే దృష్టిలో నేను ఉంచుకొని ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకున్నా. అదేంటంటే మేము గత 10 సంవత్సరాలుగా బుద్ధిస్టు, అంబేద్కరిస్టు వాళ్ళతో కలిసి తిరుగుతున్నాము, అవే పాటిస్తున్నా. అయినప్పటికీ కూడా హిందువులు ధరించే తాళి, మెట్టెలు మాత్రం తొలగించలేదు. ఈ 18వ పెళ్లి రోజు నుండి కంప్లీట్గా హిందూ మతం నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మా దృష్టిలో దేవుళ్ళు కాదు. మేమైతే హిందువులో పుట్టినాం కానీ హిందువులుగా చనిపోవాలి అని అనుకోవట్లేదు. కాబట్టి నా తరంతోనే తాళి, మెట్టెలు అనేది అంతమయ్యి నా పిల్లలకి కూడా నెక్స్ట్ జనరేషన్ మొత్తం దండల వివాహంతో ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. తర్వాతకి సవాళ్ళు ఎదుర్కోవచ్చు, కానీ చెప్పే అంత ఉంది నాకు అని ఆలోచించి ఈ 18వ సంవత్సరము పెళ్లి రోజును 19వ సంవత్సరంలోకి మట్టెలు, తాళి అనేది లేకుండా ఉండాలని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అదేవిధంగా ఇదే రోజు బుద్ధ పూర్ణిమ రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. బౌద్ధులకు సంబంధించిన అంబేద్కర్కి సంబంధించిన ఎన్నో ప్లేస్లు ప్రదేశాలు అన్నీ తిరిగి వచ్చాము. అప్పటికి అంత పెద్ద నిర్ణయం తీసుకోకపోయినా ఈ టైం వచ్చింది కాబట్టి నా 18వ సంవత్సరం పెళ్లి రోజు నుంచి ఈ ఆలోచన అమరావతిలో తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. అందుకే ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసేయడం జరిగింది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. నమో బుద్ధాయ. ఈ బౌద్ధ స్తూపం విషయానికి వస్తే అమరావతి ఏరియా అనేది కృష్ణానది ఒడ్డున విజయవాడకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. శాతవాహనుల కాలంలో సుమారు 2-3 శతాబ్ద కాలంలో బౌద్ధులు ఇక్కడ అనేక ధ్యానాలు చేసి శిక్షణా తరగతులు నిర్వహించి ఏర్పాటు చేసినటువంటి బౌద్ధ స్తూపం ఇది, మహాబౌద్ధ స్తూపము. ఈ బౌద్ధ స్తూప ఆకారాన్ని ఆధారంగా చేసుకునే నాగార్జున సాగర్లో ఇటీవల బుద్ధవనం అనే ఒక స్ట్రక్చర్ని సుమారు ఒక 500 ఎకరాలలో బుద్ధవనాన్ని నిర్మించారు. దాంట్లో ఇలాంటి స్ట్రక్చర్ని తీసుకున్నట్టుగా మనకు రీసెంట్ హిస్టరీస్ చెప్తున్నాయి. ఇక మనం అమరావతి గురించి అది చిన్నప్పటి నుండి మనం చదువుకొని ఉంటాము సోషల్ స్టడీస్లో. అమరావతి బౌద్ధ స్తూపం కానీ శాతవాహనుల చరిత్రలో కానీ ఈ స్తూపం యొక్క ప్రాముఖ్యత ఇదంతా కూడా చదువుకొని ఉన్నాం కాబట్టి ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. ఇలాంటి హిస్టారికల్ ప్రదేశాలు ఖచ్చితంగా దర్శించాలి. మేమైతే ఈ గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులు తిరగడము ఎప్పుడో మానేసినాము. ఎందుకంటే ఇక్కడ చూడండి కేవలం ప్రకృతి మాత్రమే ఉంటుంది. ఒక చల్లని నీడలో కూర్చొని ధ్యానం చేసుకోవడము, మనకు మనం ముచ్చడించడము, స్వచ్ఛమైన నీరు తాగడము, ఇక్కడ మంచి వాష్రూమ్ సౌకర్యం ఉంటుంది, నీళ్ళ సౌకర్యం ఉంటుంది, చెట్లు ఉంటాయి, ప్రశాంతమైన గాలి ఉంటుంది, ప్రశాంతమైన సౌండ్స్ ఉంటాయి, పిట్టల సౌండ్స్ ఇవి ఉంటాయి తప్ప మిగతా ప్లేసుల్లో లాగా అగరబత్తీలు, కొబ్బరికాయలు, మొత్తం బెల్లం ప్రవాహాలు, లడ్డూలు, అంతా గొర్రెలు కోయడాలు, మేకలు కోయడాలు, బలులు ఇవ్వడాలు, అంతా చెత్త చెదారం, పొల్యూషన్ ఎటువంటి లేకుండా చాలా ప్రశాంతమైన సాంప్రదాయబద్ధంగా వెళ్ళేటటువంటి జీవన మార్గమే బౌద్ధ జీవన విధానం. అందుకే మేము ఏ యొక్క మతాన్ని కూడా అనుసరించొద్దని చెప్పి డిసైడ్ అయిపోయి కంప్లీట్ అన్ని మత విశ్వాసాలను విస్మరించి బౌద్ధం అనే ఒక వాస్తవిక జీవన విధానంలో ప్రయాణిస్తున్నాము. అసలు మేము దేవుణ్ణి ఎందుకు నమ్మమంటే మాకు ఆ దేవుడికి ఉన్నటువంటి మంత్రశక్తులతో పని లేదు. ఆ దేవుడు అనే క్యారెక్టర్కి ఉన్నటువంటి అతీత శక్తులతో పని లేదు. ఆయన ఇచ్చే వరాలతో మాకు పని లేదు. ఆయన కనిపించినటువంటి రూపాలు, ఆకారాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మానవులు స్వయం ప్రకటితంగా రూపుదిద్దుకున్నవి మాత్రమే అని మాకు తెలుసు. కనుక మాకు దేవుడిచ్చే వరాలు, దేవుడిచ్చే నెరవేర్చే కోరికలు, ఆయన సేవ చేసుకుంటూనే వచ్చేటటువంటి జీవితము మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము మా పనిని మేము స్వయంగా కష్టపడి మాకు తోచిన వృత్తిలో మేము కొనసాగడము, పని చేసుకోవడము, సాటి మనిషితో ప్రేమను పంచుకోవడము, దేశం మీద బాధ్యతను, రాజ్యాంగం మీద గౌరవాన్ని కలిగి ఉండడమే మా బాధ్యత, మా పని. కాబట్టి మాకు దేవుడితో ఎటువంటి పని లేదు కాబట్టి మేము దేవుడిని నమ్మము.